చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మాకు కాంపిటీషన్ ఇంకో ఇద్దరు పెట్టారు, వాళ్ళిద్దరూ 45 ఇయర్స్కే పెట్టారు. ఓకే. 45 ఇయర్స్ కావాలని వాడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను 50 అంటే 50 ఒక 50 కంప్లీట్ కావాలి, అది కూడా 50 రావడం కాదు, 50 కంప్లీట్ అయితేనే రాణిస్తాను తప్ప 49 కూడా యాక్సెప్ట్ చేయను, ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. కొంతమంది అంటారు నాకు అందులో వయసు తక్కువ పడిందండి, నాకు 50. నువ్వు తక్కువ ఎందుకు చెప్పావు, నువ్వు చెప్పింది కదా వాళ్ళు వేసుకున్నారు, తక్కువ చెప్తే అది నీ తప్పు, నేనేం చేస్తాను? నాకు ఆధార ప్రకారం 50 ఉండాలి అంతే, ఉంటే లేకపోతే రావద్దు. సో ఎట్లాంటి కాల్స్ ఎక్కువ వస్తాయి మేడం మీకు? ఇప్పుడు వచ్చే కాల్స్ ఎట్లున్నాయంటే జనరల్గా 50 దాటిన వాళ్ళు వస్తారు. ఓకే. కొంతమంది నాకు 45 ఉన్నాయండి, నా భర్త చనిపోయాడు, నాకు కాస్త మీరు పెద్ద మనసు చేసుకొని నాకు సాయం చేయండి. నేను సాయం చేయడం అంటే నేనేం చేయాలమ్మా, నన్ను యాక్సెప్ట్ చేయండి. ఓకే. సరే, నా దగ్గర 60 ఏళ్ళవాడు ఉన్నాడు, చేసుకుంటావా? చేసుకోనండి, బాగా వారుంది కదా. అంటే నీకు కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం లేదు, నీకు 45 ఏళ్ళు కాబట్టి నీకు 47 వాడు కావాలి, 50 ఏళ్ళని కూడా చేసుకోవు. మరి నేను ఎక్కడి నుంచి తెస్తాను 47 వాడిని? ఒకవేళ నువ్వు కరెక్ట్ 50 ఉన్నవాడిని చేసుకుంటానన్నా కూడా వాడికి మళ్ళీ అందం ఉండాలి, చదువు ఉండాలి, వాడికి లక్షణాలు ఉండాలి, ఇన్ని లక్షణాలు ఉండాలి. తోపుడు బండి వాడికి 45 ఏళ్ళు, వాడిని చేసుకుంటావా? వాడిని చేసుకోవు కదా. అంచేత మన రిక్వైర్మెంట్కు మనం ఎక్కడో ఆకాశంలో పెట్టుకొని దానికి తగిన వాడికి రావాలంటే రారు. ఒకప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు గ్యాప్తో పెళ్ళిళ్ళు అయ్యేవి, ఇప్పుడు అవటం లేదు. అంటే 2 ఏళ్ళ కంటే యాక్సెప్ట్ చేయటం లేదు ఆడవాళ్ళు. నాకు 50 అంటే 52, 53, 55 కూడా వద్దు. నాకు 55 అంటే 58, 60 కూడా వద్దు.